ఈరోజు నుంచి ప్రేమగా మాట్లాడడం నేర్చుకోండి. యు స్టార్ట్ లవ్ ఫ్రమ్ యువర్ హోమ్. అమ్మా నాన్నలకి నమస్కారం చేయడం నేర్చుకోండి, అది మన సంస్కారం. ఎదురు సమాధానాలు చెప్పకండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉండే 6 గోల్డెన్ రూల్స్ పాటించండి. సారీ చెప్పడం నేర్చుకోండి. తప్పు చేస్తే సారీ. కొందరు పిల్లలకి అహంకారం, సారీ చెప్పరండి. నేను ఎప్పుడు సారీ చెప్పలేదు, మా నాన్నే చెప్పేవాడు. మధ్య ఒక భార్యాభర్తలు గొడవకు వచ్చారు. ఆ అమ్మాయి తిట్టింది అత్తగారిని. తిడితే అబ్బాయి అన్నాడు, నువ్వు మా అమ్మని తిట్టావు, మా అమ్మ చాలా హర్ట్ అయింది, నువ్వు సారీ చెప్పండి. నేను చెప్పను, నేను ఇంతవరకు ఎప్పుడూ సారీ చెప్పలేదు. చివరికి విడిపోవడం దాకా వచ్చింది. అయినా మూర్ఖురాలు చెప్పలేదు. అది ఒక జాతి వైరంలాగా అత్తగారు అనేసరికి ఎందుకు చెప్పాలి? ఏమండి, కొడుకుకి దేవత ఆమె. కొడుకు నాకు దగ్గర అవ్వాలి అంటే నేను మా అత్తతోటి బాగుండాలి. ఈ చిన్న చిన్న విలువలు కూడా నేర్పని కుటుంబాలు ఉన్నాయండి. ఆడపిల్లలు సారీ చెప్పడం నేర్చుకోండి. రెండోది థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకోండి. మూడోది విల్ యూ ప్లీజ్ అని చెప్పడం నేర్చుకోండి. నాలుగోది వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ బిఫోర్ యూ టేక్ ఎనీ డెసిషన్, పెద్దలను అడగండి. అండ్ అమ్మా నాన్నల్ని రోజుకోసారి మెచ్చుకోండి. యూ డిడ్ ఏ గుడ్ జాబ్. మీరు గమనిస్తున్నారో లేదో, ఫస్ట్ గోల్డెన్ రూల్ 1 వర్డ్, సెకండ్ థ్యాంక్ యూ 2, థర్డ్ విల్ యూ ప్లీజ్ 3, 4 వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ 5 యూ డిడ్ ఏ గుడ్ జాబ్. అండ్ 6వది చాలా ముఖ్యమైనది, జీవితాంతం ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు తప్పు చేసినప్పుడు ఈగోకి పోకుండా ఐ అడ్మిట్ ఐ మేడ్ ఏ మిస్టేక్. చాలా చిన్న చిన్న విషయాలండి. జస్ట్ ఈగోతో ఏముందని ఎగిరి పడవలండి. ఏమవుతుంది? ఎగిరి పడ్డాం అనుకోండి, నా ఇష్టం, చివరికి విడిపోవడం జరుగుతుంది. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం దాదాపు ఒక 50 మెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఫార్చునేట్గా ఇప్పుడున్న మెంటల్ డాక్టర్స్ మంచివాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళు పిచ్చివాళ్ళని చేయటం లేదు. మంచివాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మన కర్రి రామారెడ్డి గారు ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ హీజ్ ఎ స్టూడెంట్ అండి. ఆయన చదివినంత చదువు నాకు తెలిసి వేరే డాక్టర్ ఎవరు చదవలేదు. ఈ ఎంబీబీఎస్లు ఎండీలు ఇవన్నీ వదిలేయండి. లీగల్గా ఏం సమస్యలు వస్తాయో వాళ్ళకి సహాయం చేయడానికి లా చదివాడండి, సైకాలజీ చదివాడండి, ఫిలాసఫీ చదివారు. చాలా అసలు మనకి ఒక తరం అలాగే ఉంటారండి. నాలెడ్జబుల్ అండ్ వాల్యూ బేస్డ్ డాక్టర్స్ ఉంటారు. ఇంకా కొన్నాళ్ళ తర్వాత అంతా మీకు తయారవుతారు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తే ఓ షాక్ ఇవ్వడం, ఓ ఇంజక్షన్ ఇవ్వడం, 10 రోజులు అడ్మిట్ చేసుకోవడం. ఒక మెడిసిన్ చదవాలంటే ₹1 కోటి కట్టాలి. ఎందుకంటే ₹1 కోటి చెప్పండి, మీకు మళ్ళీ రావాలి కదా ఆ డబ్బు. మనం ఎవరు వెళ్ళకూడదండి. వెళ్ళకుండా ఉండాలి అంటే ఇంపాక్ట్ క్లాసెస్లో ప్రతి పాయింట్ రాసుకోండి, ప్రతి పాయింట్ను వినండి. వినడం కాదు, ఇంప్లిమెంట్ చేయండి.